అందరికీ నమస్కారం. బాల రామాయణం ఇంగ్లీష్ మూలం మధురం భూతలింగం గారు. తెలుగు అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ గారు. కైకేయి అడిగిన 2 కోరికలు ఆ భాగాన్ని చూద్దాం మనం. చిన్నరాణి కైకేయి అంటే దశరథుడికి చాలా ప్రేమ. అందరూ రాణుల పట్ల రాజుకు ప్రేమే. కానీ కైకేయి అంటే మరీ ఎక్కువ. రాముడిలా ఆమె దశరథుడి మనస్సుని ఇట్టే పసిగట్టేది. కౌసల్య చాలా మంచిది. దైవభక్తి కలది. సుమిత్ర తెలివి కలది. దయా స్వభావం కలదీను. అయినా ఆయన కైకేయినే ఎక్కువ ప్రేమించాడు. ఆమె మాటను కాదనలేడు. రాముడికి పట్టాభిషేకం జరుగుతుందనే వార్త కైకేయి తన సేవకురాలైన మంథర వల్ల తెలుసుకుంది. రాముడు రాజవుతున్నందుకు ఆమె చాలా సంతోషించింది. కానీ మంథర ఆమె వంక జాలిగా, కోపంగా చూసింది. ఇలా అంది: ఎందుకమ్మా మీకంత సంతోషం? ముందున్నాయి మీ చెడ్డ రోజులు. రాముడు రాజైతే అతను తప్పకుండా మిమ్మల్ని, మీ కుమారుణ్ణి తన రాజ్యం నుంచి తరిమివేస్తాడు అంది. కైకేయికి చాలా కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోవే దుష్టురాలా! రాముణ్ణి గురించి అలా అనడానికి నీకెన్ని గుండెలే అంది. భరతుడు ఊళ్ళో లేనప్పుడు రాముడికి పట్టం కట్టాలని ముసలి రాజు ఎందుకు త్వరపడుతున్నట్టు? ఇక్కడ భరతుడు లేకుండా ఉండాలనేగా అతన్ని వాళ్ళ మామయ్య ఇంటికి పంపించాడు అంది మంథర. కైకేయి కనుబొమ్మలు పెద్దవి చేసింది. ఆమెలో ఏదో సందేహం తోచింది. యజమానురాలి ముఖ కవళికలు మారడం చూసి కుమతి అయిన మంథర సంతోషించింది. రెచ్చగొట్టింది. పాపం భరతుడు అంటూ నిట్టూర్పు విడిచింది. భరతుణ్ణి తలుచుకుంటేనే నాకు అదోలా ఉంటుంది. కైకేయి రాణికి పుట్టినవాడికి ఎంత దురవస్థ పుచ్చిపడింది. ఈ మాటల్ని కైకేయి శ్రద్ధగా ఆలకించింది. భయం భయం చిత్ర విచిత్రాలు చేస్తుంది. తనను గురించి, కొడుకుని గురించి కైకేయి దిగులు పడసాగింది. రాజైన తర్వాత రాముడు తనను మునుపట్లా గౌరవిస్తాడా? భరతుణ్ణి సరిగా చూస్తాడా? తాను సుఖంగా ఉండగలదా? మంథర ఆమె సందేహాలను బలపరిచింది. ఆ సందేహాలు బలం పుంజుకునే కొద్దీ రాముడి మంచితనాన్ని కైకేయి మర్చిపోసాగింది. తన భయం మాత్రమే మనస్సులో మెదిలింది. తాను భర్తుడు హాయిగా ఉండాలంటే రాముడు రాజు కాకూడదు. రాజుని చూసినప్పుడు నేను నా 2 వరాలను గుర్తు చేస్తాను అని నిశ్చయించుకుంది. ముసలిరాజు ఎంతో సంతోషంతో కైకేయి వద్దకు వచ్చాడు ఆ సంతోష వార్తను తెలపటానికి. కానీ ఆమె ఏడుస్తూ ఉండటం చూసి ఆయన తలకిందులయ్యాడు. ఏమిటి సంగతి? ఆదుర్దాగా అడిగాడు. ఆరోగ్యంగా లేదా? ఎవరన్నా నిన్ను నొప్పించారా అన్నాడు. రాజుగారి ఆదుర్దాన్ని గ్రహించి కళ్ళు తుడుచుకుని కైకేయి వెంటనే ఆయన తనకిచ్చిన 2 వరాలను కోరింది. ఇంతేనా? నా ముద్దుల కొడుకు రాముడి మీద ఆన 2 వరాలు కోరుకో. లే, ఒక్కసారి నవ్వు. నువ్వు కంటతడి పెట్టడం నాకు బాధగా ఉంది అన్నాడు రాజు. కైకేయి ధైర్యం తెచ్చుకుంది. తాను ఏమి అడిగినా రాజు తప్పక ఇస్తాడని అనుకుంది. అందువల్ల నిర్భయంగా అడిగింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడికి కాదు. ఇది నా మొదటి కోరిక. ఈ మాటలు వినగానే దశరథుడు భయభ్రాంతుడయ్యాడు. కఠినంగా, కైకేయి, నువ్వేం అడుగుతున్నావు? ఆయన మాట పూర్తి చేసేంత లోపల రాణి ఇలా అంది. తొందరపడకండి ప్రభు. నాది మరో కోరిక ఉంది. అదేమిటంటే, ఇవ్వాళే ఇవ్వాళే రాముడు అయోధ్యను విడిచిపెట్టి 14 సంవత్సరాల పాటు అడవుల్లో ఉండాలి. దశరథుడు ఈ కఠినోక్తులు విన్నాడు. కానీ తన చెవుల్ని తాను నమ్మలేకపోయాడు. కైకేయి, నీకేమన్నా పిచ్చి కిందా? ఈ వరాలా నువ్వు కోరేది? నేను రాముడి కోసమే బతికున్నానని నీకు తెలీదా? రాముణ్ణి ఎంతగానో ప్రేమించే నా భరతుడు పట్టాభిషేకానికి ఒప్పుకుంటాడనుకున్నావా అన్నాడు. కైకేయి వికృతంగా నవ్వింది. ప్రభూ, మీరు మాట ఇచ్చారు. భరతుడు రాజు కావాలి, రాముడు అడవికి వెళ్ళాలి అని మళ్ళీ అంది. రాజముఖం దుఃఖంతో పాలిపోయింది. కానీ కైకేయి ఏమీ మారలేదు. కైకేయి,
రాముడికి అపకారం ఎందుకు చేస్తున్నావు? రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? కొడుకులా నిన్ను ప్రేమించాడు. వాణ్ణి ఎందుకు అడవికి పంపాలి? నువ్వు కోరినట్లే భరతుడు రాజ్యం చెయ్యని, రాముణ్ణి మాత్రం ఇక్కడే ఉండనివ్వు. బొంగురుపోయిన కంఠంతో దశరథుడు దీనంగా అడిగాడు. కానీ కైకేయి మనస్సు కరగలేదు. దశరథుని కళ్ళు నీళ్లతో నిండాయి. మూర్ఛపోయాడు. అప్పుడు రాముడి కోసం పంపించింది కైకేయి. ఆ రోజుల్లో రాజులు తాము ఇచ్చిన మాటను కాపాడుకునేవారు. తమ ప్రజలకు తాము ఆదర్శంగా ఉండాలని వాళ్ళ అభిప్రాయం. రాముడి వంశస్థులు ప్రాణం కంటే మాటనే మిన్నగా భావించేవారు. రాముడు అక్కడికి వచ్చేసరికి దశరథుడి మూలుగులు వినవచ్చాయి. రామా, 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 రామా అనడం తప్ప మరేమీ ఎరుగడు. రాణి ఆ 2 వరాలను రాముడికి తెలియజేసింది. ఒక్క క్షణమైనా తటపటాయించకుండా, అమ్మా, నువ్వు కోరినట్లే అన్నాడు రాముడు. అతను కోపంతో అరవలేదు, విచారపడ్డట్టు కూడా కనిపించలేదు. ఎప్పటిలా అతని ముఖం ప్రకాశంగా ప్రశాంతంగా ఉంది. అదే నవ్వు, అదే గొంతు, అతని వినయ విధేయతలు చూసి కైకేయి ఆశ్చర్యపోయింది. ఆమె తన కళ్ళను చెవుల్ని నమ్మలేకపోయింది. అతను తన మనస్సుని మార్చుకుంటాడేమో అని భయపడింది. పైకి లేవబోతూ హా రామా అన్నాడు దశరథుడు. రాముడు తండ్రిని ప్రేమగా చూశాడు. నాన్న, నువ్వు అమ్మకిచ్చిన మాటను నిలపడానికి నేను పాటుపడతాను అని అంటూ గంభీరంగా నడిచి వెళ్ళాడు. నవ్వుతూ రాముడు సింహాసనాన్ని ఎలా వదులుకున్నాడో ఈ విషయాన్ని చాలామంది కవులు వర్ణించారు. కానీ వాల్మీకిలా వర్ణించలేకపోయారు. రాముడు అయోధ్యను విడిచి వెళ్ళటం అనే ఘట్టం ఉంది చూశారు. దాన్ని కొంచెం విరామం తీసుకుని వినే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.